శిక్షలు లేని శరణాగతి సౌదం. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. జీవుడు స్వతహాగా బలహీనుడు. మరి బలహీనమైనటువంటి జీవుడికి బలం ఏ విధంగా సమకూరుతుంది? సాధారణంగా ప్రతి జీవుడు కూడా పుట్టగానే మాతృస్థైన్యం, ఆ తర్వాత శరీరానికి కావలసినటువంటి తగు ఆలనా పాలనా చేస్తే మనం శారీరకమైనటువంటి ఎదుగుదల కలుగుతుంది, అదేవిధంగా తెలివితేటలు వస్తాయి. కానీ మనిషి దృఢత్వం ఎక్కడ తెలుస్తుందంటే, ఎవరైతే సద్గురు భక్తి మార్గంలో ఉంటారో వారు మాత్రమే దృఢమైనటువంటి ధైర్యాన్ని కలిగినటువంటి వారు. దృఢమైనటువంటి భక్తి విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. దృఢమైనటువంటి భక్తి అపూర్వమైనటువంటి శక్తినిస్తుంది. దృఢమైనటువంటి భక్తి జీవుణ్ణి తరింపజేస్తుంది. కాబట్టి ఎవరికైతే దృఢమైనటువంటి భక్తి ఉంటుందో ఆ జీవి మాత్రమే బలవంతుడు, ఆ జీవి మాత్రమే విజ్ఞత కలిగినటువంటి వారు. కలియుగంలో సద్గురు అనేటువంటి దృఢమైనటువంటి భక్తి మన మనస్సులో ఉద్భవించిన తర్వాత ఎవరూ కూడా బలహీనంగా ఉండరు, చిన్న చిన్న వాటికి కృంగిపోరు. శ్రీ సాయి సచ్చరిత మొత్తంగా మనం నేర్పించేటువంటి పాఠం ఏమిటంటే, ఒక్క సద్గురు యొక్క నామస్మరణ చాలు, సద్గురువు యొక్క కథాశ్రవణం మాత్రమే మనల్ని దృఢంగా ఉంచుతుందనేటువంటి విశ్వాసాన్ని మనకు కలిగిస్తుంది. శ్రీ సాయి సచ్చరితను ఎవరైతే అంటిపెట్టుకొని ఉంటారో, అందులో ఉన్నటువంటి దాన్ని, ఆ సారాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు ప్రపంచంలో అత్యంత శక్తివంతులు. వారికి మించినటువంటి శక్తివంతులు ఎవరూ ఉండరు. ఎందుకంటే డబ్బు, బలము, బలగము ఉన్నా సరే ఆపద వచ్చినప్పుడు కృంగిపోయి బలహీనమైపోతారు. కానీ సద్గురు మార్గంలో ఉన్నటువంటి వారికి డబ్బు, బలము, అంగబలము, అర్ధబలము ఏది లేకపోయినా సరే ఆ సమయంలో సద్గురువు ఇచ్చేటువంటి ధైర్యానికి మరొకటి సాటి ఏది ఉండదు. అలా మన జీవితాల్లో మనం అనేక సందర్భాల్లో అనుభవించి ఉంటాం కదా. మనకు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఆ సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో మనకు డబ్బు అవసరమా, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించా, ఇంకోట అనేక సమస్యలు మనిషిని చుట్టుముడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య చుట్టుముడుతుంది. సపోజ్ ఆర్థిక సమస్యనే వచ్చిందనుకోండి, ఎవరైనా దగ్గరికి రాగలుగుతారా? ఎవరైనా మనల్ని ఆప్యాయంగా పలకరిస్తారా? దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా దూరం జరిగిపోతారు. కానీ ఎప్పుడూ నీతోటి ఉండేటువంటి సద్గురువు మాత్రం నీకు ధైర్యాన్ని ఇస్తారు. ఖచ్చితంగా నేను ఈ ఆర్థిక స్థితిగతి నుంచి నేను బయటపడతాను, బయటపడేటువంటి మార్గాన్ని బాబా తప్పకుండా చూపెడతారనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉంటారు. కష్ట సమయంలో కూడా చెదరనేటువంటి ధైర్యం ఎలా వస్తుందంటే, ఒక్క సద్గురువు పైన ఉన్నటువంటి దృఢమైనటువంటి భక్తి మాత్రమే అది కలిగించగలుగుతుంది. ఒక తండ్రికి కోరిక ఉంటుంది, కొడుకును ఎలానైనా సరే డాక్టర్ చేయాలని చెప్పి, వైద్య విద్య చదివించాలని చెప్పి. దానికోసము పాపం పిల్లవాడు 10వ తరగతిలో ఉన్నప్పటి నుంచే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఫీజు కట్టాలి, ఒకవేళ గవర్నమెంట్లో సీట్ రాకపోతే పరిస్థితి ఏమిటి, ఇదంతా కూడా రకరకాలుగా ఆలోచిస్తూ డబ్బు కోసము అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తను చేసే ఉద్యోగం కాకుండా పార్ట్ టైం ఉద్యోగం చేస్తే వచ్చేటువంటి 5,000, 10,000 ఎన్ని నెలలు కూడబెడితే, ఎన్ని సంవత్సరాలు కూడబెడితే అవి లక్షల రూపాయలు కావాలి. ఒకరోజు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉంటాడు. భార్య చెప్తుంది, మీరు ఎందుకు ఆ భారాన్ని మీ పైన వేసుకుంటున్నారు? మనము సావిత్రిబాయి టెండూల్కర్ కథ చదవలేదా? బాబు టెండూల్కర్ కథను మనం ప్రతిసారి గుర్తు చేసుకుంటాం కదా. పెన్షన్ కథను కూడా గుర్తు చేసుకుంటాం కదా. ఎందుకు అనవసరమైనటువంటి భారాలు ఇవన్నీ కూడా మన పైన వేసుకోవాలి? మీరు ఇక నుంచి ఏ ప్రయత్నము చేయకండి, ఎలా జరిగేది ఉంటే అలా బాబా జరిపిస్తాడు అని చెప్పి భర్తకు చెప్తుంది. తనకు కూడా విశ్వాసం కలుగుతుంది. అవును కదా, నేను ఎవరి కోసము ఎందుకోసం ఆందోళన చెందాలి? కొడుకు కోసము నేను ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏముంది? బాబు టెండూల్కర్ వలె వాడి రాతలో రాసి ఉంటే
ఖచ్చితంగా మా వాడికి మంచి సీటే వస్తుంది. వదిలేసాడు మొత్తం. 2 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయికి మంచి మెరిట్తో గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుంది. ఎప్పుడైతే మనం భారాలను మోస్తూ ఉంటామో, ఆ భారాలను మోస్తూ దాని గురించి ఆందోళన చెందుతూ ఉంటామో ఆత్మస్థైర్యం పోతుంది. మనకే కాదు, మన పిల్లలకు కూడా ఆత్మస్థైర్యం పోతుంది. అరే, మా నాన్న నా కోసం ఇంతగా తపన పడిపోతున్నాడే, ఇబ్బంది పెట్టేస్తున్నానేమో. ఎందుకంటే పిల్లలందరూ కూడా సెన్సిటివ్. ఒకవేళ మంచి మార్కులు రాకపోతే, మంచి ర్యాంకు రాకపోతే పిల్లలు చాలా నిరుత్సాహపడిపోయి ధైర్యాన్ని కోల్పోతారు. కాబట్టి ఎవరైతే సద్గురువును విశ్వసిస్తారో ఆ భారాన్ని గనక బాబా పైన వేసేస్తే, ఇప్పుడు సపోజు ఆ పిల్లవాడికి తక్కువ ర్యాంక్ వచ్చింది, ప్రైవేట్ కాలేజీలో చేర్పించాలి. ఆ సందర్భంలో బంధువులను, మిత్రులను, ఆప్తులను ఎవరినైనా అడిగితే డబ్బిస్తారా? ఎవ్వరు ఇవ్వరు. అందుకనే ఆ అవసరం లేకుండా బాబా ఏం చేస్తాడంటే ఏదో ఒక పరిష్కార మార్గాన్ని తప్పకుండా చూపెడతారు. ఆ పరిష్కార మార్గమే దృఢమైనటువంటి భక్తిని మనం కలిగి ఉండడం. మహాభారతంలో పాండవుల యొక్క తల్లి కుంతీదేవి భగవంతుని కోరిక కోరుతుంది. ఆ కోరిక ఏమిటో తెలుసా? నాకు ఎప్పుడూ కూడా కష్టాలని అనుగ్రహించని కోరుతుంది. ఆల్రెడీ వనవాసంలో, అరణ్యవాసంలో అనేక కష్టాలను సహిస్తుంది ఆ తల్లి. ఆ సందర్భంలో కూడా భగవంతుని ఒకటి అడుగుతుంది, ఈశ్వరా, సుఖాలు కోరుకునేటువంటి వారికి సుఖాలను అనుగ్రహించు, కానీ నన్ను నీ నామస్మరణ నుంచి దూరం చేసి నాకు కష్టాన్ని ఇవ్వకు. ఎందుకంటే నీ నామస్మరణనే నన్ను అన్ని భరించేటువంటి స్థితిలో ఉంచింది. కాబట్టి నన్ను ఎప్పుడూ కూడా కష్టాల్లోనే ఉంచు, అప్పుడే నీ నామస్మరణను నేను చేయగలుగుతాను అని అంటుంది. ఇదే విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత 20వ అధ్యాయము 108వ ఓవిలో హేమాడ్ పంత్ రాస్తారు. ఈ ఓవి చదివినప్పుడల్లా భగవంతుని యొక్క సహచర్యము కష్టాల్లోనే సుఖంగా ఉంటుందనిపిస్తుంది. ఎందుకంటే కష్టం లేకపోతే, ఇబ్బంది లేకపోతే మనం ఎవ్వరము కూడా భగవంతుని నామస్మరణలో ఉండం. ఖచ్చితంగా మనకు కష్టం వచ్చినప్పుడే ఎక్కువగా నామస్మరణ చేస్తాం. మనకు కష్టం వచ్చినప్పుడే నిత్యము సచ్చరిత చదువుతాం. సాధారణంగా ఒక నానుడు ఉంటుంది సమాజంలో, వీడు కోరి కష్టాలను తెచ్చుకుంటారని చెప్పి. శ్రీ సాయి భగవానుని ఆశ్రయించినటువంటి వారి స్థితి కూడా ఇలానే ఉంటుంది తెలుసా? బాబాని అడిగి కోరి కష్టాలు తెచ్చుకుంటారు కొంతమంది. కష్టాలే ఉండాలని చెప్పి భావిస్తారు. ఎందుకంటే ఆ కష్టాలు ఉన్నప్పుడు నా సాయి పట్ల నాకు ఎక్కువ ప్రేమ కలుగుతుంది. అంతేకాదు జీవిత సత్యాలను ఆ సమయంలో బోధిస్తాడు బాబా. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సాయి టీవీ ప్రస్థానంలో ఆ ప్రయాణం ప్రారంభించినప్పుడు చాలామంది దూరం జరిగిపోయారు. ఎందుకంటే ఎక్కడ డబ్బు అడుగుతారో, ఎక్కడ సహాయాన్ని అర్థిస్తారో అని చెప్పి. కానీ బాబా ఇచ్చినటువంటి శక్తి సచ్చరిత ద్వారా ఆ రోజు మేము నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే, సచ్చరితలో ఒక సందర్భంలో హేమాడ్ పంత్ రాస్తారు, నువ్వు చెయ్యి చాచాల్సి వస్తే, కొంగు చాచాల్సి వస్తే దేవుని గుమ్మం ముందు చాచు అని అంటారు. ఈరోజు మనందరం కూడా ఆ మాట నుంచి మనం జీవితంలో చాలా నేర్చుకోవాలి. చాలామంది మనము అనేక మంది వ్యక్తులపైన ఆధారపడి ఉంటాం. ఏదో సమస్య వచ్చినప్పుడు ఫలానా వాళ్ళు ఏదన్నా ఆదుకుంటారేమో అని చెప్పి మనం ఉంటాం. లేదు, సాక్షాత్తు సద్గురువే మనల్ని ఆదుకుంటాడు. అడగాల్సి వస్తే ఆయన్నే అడగాలి, కొంగు చాచాల్సి వస్తే ఆయన దగ్గరనే కొంగు చాచాలి. అలా కొంగు చాచినటువంటి వారిని, అలా అర్థించినటువంటి వారిని ఉపేక్షించినటువంటి సందర్భం ఒక్కటి కూడా బాబా మార్గంలో ఉండదు. ఆయన అంత దయాలు. అంతేకాదు కష్ట సమయాల్లో నీకు ఇచ్చేటువంటి సుఖము, అది మళ్ళీ నువ్వు సుఖావస్థకు వెళ్ళినప్పుడు, నువ్వు కోరుకున్నది దక్కినప్పుడు అది ఏమాత్రం కూడా నేను సంతోషపెట్టదు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీకు చెప్తాను వినండి. ఒక తల్లికి ఒకే కొడుకు. పిన్న వయసులోనే భర్త చనిపోతే కొడుకును అల్లారు ముద్దుగా పెంచింది. తనకు తల్లి, తల్లికి కొడుకు, ఇలా బంధం పెనవేసుకపోయింది. అది అన్ని సందర్భాల్లో అలానే ఉంటుందా? మానవ సంబంధాలు ఉండవు కదా. కాలగతిలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఇంటికి కోడలు వచ్చింది. వచ్చినటువంటి కోడలకు అత్తతో కలిసి ఎక్కడో మూలన ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. దాంతో భర్తను వేరు కాపురానికి తీసుకెళ్తుంది. భర్తకేమీ ఇష్టం ఉండదు, ఎందుకంటే తల్లిపైన అలాంటి ప్రేమ ఉంది. కానీ
జీవిత భాగస్వామి కోసము కొన్నిసార్లు తల ఉంచాల్సి వస్తుంది, విధి ఆడేటువంటి నాటకంలో పావుగా మారాల్సి వస్తుంది. తల్లిని కన్విన్స్ చేశాడు, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడే ఉంటాం, ఎన్నో ఆశలు పెట్టుకొని మన ఇంటికి వచ్చింది, ఆమె అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించాలి అని చెప్పి తల్లికి చెప్తుంది. తల్లికి మనస్సు సుఖంగా ఉండదు. అరే ఇన్ని రోజులు నేను వాణ్ణి కష్టపడి చదివించి తండ్రి లేకపోయినా ఏ లోటు లేకుండా పెంచానే, ఈరోజు భార్య రాగానే వెళ్ళిపోయాడు అని చెప్పి బాబా దగ్గర పోయి ఏడుస్తుంది. బాబా దగ్గర ఒక సంకల్పం చేసుకుంటుంది. ఆ సంకల్పం ఏమిటంటే, బాబా నా కొడుకును మళ్ళీ ఎలాగైనా నువ్వు ఈ ఇంటికే తీసుకురావాలి, నాతో పాటు కలిసే కొడుకు ఉండాలి, అప్పటి వరకు నేను నీ నామం తప్ప వేరే నామం చేయను, నీ ధ్యాస తప్ప వేరే ధ్యాసలో ఉండను అని చెప్పి ప్రతిరోజు కూడా బాబా నామస్మరణ, బాబాకు సంబంధించినటువంటి చరిత్ర చదవడం, ఇందులోనే మునిగిపోయింది. 6 నెలల తర్వాత విసుకొచ్చి అడుగుతుంది, బాబా ఒక్కొక్కరికి నువ్వు 6 రోజులకు అనుగ్రహం ఇస్తావు, అనేక మందికి త్వరితగతిని అనుగ్రహం ఇస్తావు, నేనేమన్నా బంగారం అడిగానా, నేనేమన్నా నాకు కానిది అడిగానా, కొడుకునే కదా నిన్ను అడిగింది అని చెప్పి బాబాతో పోట్లాడుతుంది. అట్లా మెల్లిమెల్లిగా సంవత్సరం గడుస్తుంది. సంవత్సరం గడిచిన తర్వాత కూడా బాబాని అడుగుతుంది, బాబా ఏమిటి అన్యాయం, ఈ లోకంలో నాకు ఒక్కదానికి ఇంత అన్యాయం ఏమిటి, కొడుకును తీసుకురా తండ్రి మళ్ళీ నా ఇంటికి అని అడుగుతుంది. సరే ఒకానొక దీపావళి సెలవుల్లో కొడుకు కోడలు చంటి పిల్లవాడు ముగ్గురు కలిసి వీళ్ళ ఇంటికి వస్తారు, సెలవుల్లో ఇక్కడ ఉందామని చెప్పి. భర్త భార్యను ఒప్పించుకుంటాడు, కనీసం ఒక 10 రోజులు మా అమ్మ దగ్గర ఉంటే మా అమ్మకు తృప్తి కలుగుతుంది, తర్వాత మళ్ళీ వచ్చి మనం ఇక్కడే ఉందాంలే అని చెప్పి. కొడుకు కోడలు మనవడు ఇంటికి రాగానే ఎంతో సంతోషపడుతుంది. మొదటి రోజు చాలా ఆనందంగా ఉంటుంది. రెండవ రోజు రకరకాలైనటువంటి పనులు, కోడలు వచ్చింది అది చేసి పెట్టాలి ఇది చేసి పెట్టాలి, కొడుకు అది పెట్టాలి ఇది పెట్టాలి. రెండవ రోజు రాత్రి ఆందోళన మొదలైంది. అరే నిన్నటి దాకా ఉన్నటువంటి సుఖమేదో ఈరోజు లేదు నాకు, ఏమిటి ఆ సుఖం, కొడుకు కావాలనుకున్నాను వచ్చాడు, ఒకరోజు సంతోషంగా ఉన్నాను, రెండవ రోజు ఎందుకు ఆ సంతోషం నాకు లేదు, లేకపోగా నేను ఏదో కోల్పోయినటువంటి దాంట్లో పడిపోయాను. అట్లా వారం రోజులు గడుస్తుంది. ఈ వారం రోజులు కూడా అదే అన్వేషణ, అరే నేను దేన్ని మిస్ అవుతున్నాను. వారం రోజుల తర్వాత 8వ రోజు ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఒక వృద్ధుడు ఒక్కడే ఎంతో ఆనందంగా ఉల్లాసంగా పనిచేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఆవిడ వెళ్ళి ఆ వృద్ధుడిని అడుగుతుంది, మీరు ఇంత ఉల్లాసంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏమిటి అనంటే, అతను చెప్పినటువంటి ఒక మాట, మనం అనుకుంటాము కడుపున పుట్టినటువంటి వారు మన వాళ్ళని చెప్పి, వాళ్ళు ఉంటే సుఖం ఉంటుందని చెప్పి, వాళ్ళు ఉంటే నాకు సుఖం లేదు, నా గురువు నా తోడుగా ఉంటే, ఎల్లప్పుడూ నా గురువును అవలోకనం చేస్తుంటే, నిత్యము ఆయన స్మరణ చేస్తుంటే దక్కేటువంటి సుఖమే వేరు, నేను ఇప్పుడు ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాను అని అంటారు. ఉదయాన్నే మేలుకు వస్తుంది, ఆలోచించడం ప్రారంభిస్తుంది, తను ఏం కోల్పోయాననేటువంటి విషయం. సద్గురువు యొక్క నామస్మరణలో ఉండి ఆయన చరిత్రను శ్రవణం చేస్తున్నటువంటి రోజుల్లో కొడుకు కోడలు దగ్గర లేదు, కానీ ఒక తెలియనటువంటి ఆనందం, తృప్తిని తను పొందింది. ఆ తృప్తి ఆనందం ఇంటికి కొడుకు కోడలు మనవడు వచ్చిన తర్వాత అది మిస్ అయింది, దాన్ని గుర్తించింది. 8వ రోజు బట్టలు సర్దుకొని కొడుకు కోడలు మనవడు పోతా అంటే దుఃఖించలే ఆమె, ఇంకా అర్థమైపోయింది, నాయనా మీరు సుఖంగా ఉండండి, నేను ఇక్కడ సుఖంగా ఉంటాను, నేను సుఖంగా ఎలా ఉన్నాననేటువంటి విషయం ఈరోజు ఈ వారం రోజుల్లో నాకు తెలిసింది, నా సుఖమే నాకు ముఖ్యము, మీ సుఖము మీకు ముఖ్యము అని చెప్పి ఆనందంగా పంపిస్తుంది. ఆ తర్వాత నుండి తన శేష జీవితం అంతా కూడా దేనిపైన వ్యామోహం లేకుండా, ఈవెన్ కన్న కొడుకు పైన కూడా వ్యామోహం లేకుండా తను నామస్మరణలో తన జీవితాన్ని గడిపేసింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కష్ట సమయంలో మనం సద్గురువుని చేరుతాం, చేరినప్పుడు కొంతమంది స్మరణ చేస్తారు, కొంతమంది భజన చేస్తారు, కొంతమంది చరిత్ర పారాయణ చేస్తారు. మీకు ఎందులో అయితే ఆనందం కలిగిందో, మీ కష్టం తీరిన తర్వాత కూడా ఆనందాన్ని వదలకండి, దాన్నే పట్టుకొని ఉండండి. సచ్చరిత చెప్పేది అదే. ఎవరైతే అనునిత్యము ఈ సత్పురుషుని యొక్క కథాశ్రవణంలో మునిగి తేలుతారో వారికి కష్టము సుఖము అనేటువంటి తేడా ఉండదని చెప్పి, నా సచ్చరిత నాకు ఏమిచ్చిందంటే ఇటువంటి స్థితిలో ఉండేటువంటి ఆనందాన్ని ఇచ్చింది.
మీకు అందరికీ తెలుసు కదా, మనము సాయి టీవీలో సాయి టీవీ నిర్వహణ కోసం, వరాల సాయి మందిర్ నిర్వహణ కోసం, సాయి సేవ కోసం ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా చేస్తూ ఉంటాం. ఒక కార్యక్రమంలో 400 మంది పార్టిసిపేట్ చేస్తారు పూజల్లో. ఇప్పుడు మనము సచ్చరిత మహోత్సవానికి సంబంధించి స్క్రోల్ వేసాం, అన్నీ వేసాం. వేస్తే ఎంతమంది, ఒక 50 మంది 60 మంది లోపు ఇప్పటి వరకు పేర్లను నమోదు చేసుకున్నారు. అట్లని చెప్పి అసంతృప్తితోటి, లేకపోతే ఎందుకు ఇది అనేటువంటి దాంట్లో ఎప్పుడూ కూడా అటువంటి అసంతృప్తి ఉండదు. మనం చేసేటువంటి పనిని ఆనందంగా చేస్తే, సచ్చరిత మహాయజ్ఞమైనా, గురు పౌర్ణమైనా, ఇంకోటి ఏ కార్యక్రమాల్లోనైనా 100 మంది పాల్గొంటే ఏమిటి, 10 మంది పాల్గొంటే ఏమిటి, ఎవరికైతే ప్రాప్తం ఉందో వారు మాత్రమే పాల్గొంటారనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఎంతమంది పాల్గొంటారనేటువంటి దాంట్లో ఆందోళనే ఉండదు. సాధారణంగా మనిషి నైజం ఎలా ఉంటుందంటే, చేస్తున్నటువంటి పనికి కలిసి రారనుకోండి ఎక్కువ మంది, నిరుత్సాహం వచ్చేస్తుంది. చాలా వ్యవస్థలు ఆరంభంలోనే మూసుకోవడానికి గల కారణం ఏమిటంటే, ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోతే నిరుత్సాహంతో చేసేటువంటి పనిని వదిలేస్తారు. సచ్చరిత నాకు నేర్పినటువంటి గొప్ప పాఠమే ఇది. ఆ పాఠం ఎంత గొప్పదంటే, నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తూ వెళ్ళిపో, ఆ ఫలితం ఏందనేటువంటిది శ్రీ సాయిబాబా చూసుకుంటారు. మొదటి నుంచి నేను నమ్మినటువంటిది. ఎట్లా వచ్చింది ఆ నమ్మకం? కేవలం సచ్చరిత వల్ల కలిగింది. ఈరోజు మన జీవితంలో కూడా మనం అనేక టార్గెట్లను పెట్టుకుంటాం. ఆ టార్గెట్లను పెట్టుకున్నప్పుడు, అది పనిచేస్తున్నప్పుడు మనం ఆ పనిపైనే ఉండాలి, కానీ ఫలితం వైపే ఎక్కువగా చూస్తూ ఉంటాం. నేను ఇంత చేస్తున్నాను కాబట్టి ఇంత ఫలితం రావాలని చెప్పి. ఎంత ఫలితం రావాలనేటువంటిది అది భగవంతుడి యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప మనం ఎంచుకున్నటువంటి టార్గెట్, ఎందుకంటే మనకు ఆసక్తే ఉంటే, ఫలితాన్ని మనమే నిర్ణయించుకునేటువంటి శక్తి ఉంటే, ఇంకా కార్యాచరణ ఎందుకు, కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎందుకు, ఇంత శ్రమ ఎందుకు, దాన్ని మనమే ఈజీగా పొందవచ్చు కదా. కాబట్టి సచ్చరిత ఎప్పుడూ కూడా సత్యాన్ని బోధిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, ఎవరికైతే కష్టాలు వస్తాయో వాళ్ళే సద్గురువు వైపు చాలా పరుగున వస్తారు. కష్టాలు లేకపోతే మనం ఎవరము కూడా అంత పరుగున రాము. ఆ రోజు కూడా బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి కష్టాలతోటే బాబా దగ్గర చేరినటువంటి వారు. మనము అమీర్ శక్కర్ కథ చదువుతాం కదా. అమీర్ శక్కరు బాంద్రాలో బాగా పలుకుబడి కలిగినటువంటి వారు. అంతేకాదు డబ్బు ఉంది, గొప్ప దళారీ వ్యాపారం ఉంది, కసాయి కులస్తులు, ఇవన్నీ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా ఏం జరిగింది, అనేక సంవత్సరాలుగా కర్మానుసారం కీళ్ళవాతం వల్ల కీళ్ళ సమస్య వచ్చింది. ఏం చేశాడు, డబ్బుంది, ఐశ్వర్యం ఉంది, పలుకుబడి ఉంది, అవేవి కూడా తన రోగాన్ని తగ్గించలేదు. ఏది తగ్గించింది, ఆ రోగం రాగానే వెంటనే షిరిడీకి పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా. వచ్చినటువంటి అమీర్ శక్కరు బాబా యొక్క ఆజ్ఞతోటి చావుడిలో ఉన్నాడు. కొంచెం కోలుకుంటున్నటువంటి సమయం, కానీ అక్కడ పడుకోవడం ఉండడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఏం చేస్తాడు, చెప్ప పెట్టకుండా కోపర్గావ్ పోతే, కోపర్గావ్లో అక్కడ ఒక సాధువుకు నీళ్లు పోస్తే ఆ నీళ్లు తాగి సాధువు మరణిస్తాడు. ఆ నేరం తనపైన పడుతున్నటువంటి దాంతో మళ్ళీ తిరిగి వచ్చాడు. ఏమీ లేకుండా కోపర్గావ్లో ఏ సంఘటన జరగకుండా ఉంటే కోపర్గావ్లో రైలుకి ముంబై వెళ్ళి బాంద్రాలో ఉండేవాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టం వచ్చింది కదా, రాగానే ఎక్కడికి పారిపోయి వచ్చాడు, బాంద్రాకి వెళ్ళలేదు, బాబా దగ్గరికే వచ్చాడు. ఎందుకనంటే తన పైన విచారం జరుగుతుందేమో, తనని పోలీసు వాళ్ళు తీసుకెళ్తారేమో అనేటువంటి భయం, తన వల్లనే సాధువు చనిపోయాడనేటువంటి ఆందోళన, ఇవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాయి. అదేవిధంగా ఈరోజు మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు బాబా గుర్తొస్తాడు. అయితే ఒక కష్టాల్లో ఉన్నప్పుడే బాబా గుర్తొస్తే ఎలా? అన్ని పరిస్థితుల్లో కూడా బాబా ఎప్పుడూ స్ఫురణకు రావాలి, ఎల్లప్పుడూ మనం ఆయన ధ్యాసలో ఉండగలగాలి. అలా ఉంటే బాబాకి ఏం ప్రయోజనం లేదు, మనకే ప్రయోజనం. బలహీనులైనటువంటి మనము దృఢంగా మనం కాగలుగుతాం. ఎందుకంటే చాలామంది లౌకిక జీవితంలో సుఖాలను అనుభవించేటువంటి వారు, బాబా దగ్గర కూడా లౌకిక జీవితంలో సుఖాలను కోరుకునేటువంటి భక్తులు కూడా వారి పరిస్థితి ఎలాంటిదంటే, హేమాడ్ పంతు 23వ అధ్యాయంలో రాస్తారు, మురికి గుంట అత్యంత ఇరుకైనటువంటిది. ఆ అత్యంత ఇరుకైనటువంటి మురికి గుంటలో పంది పొరలాడుతూ ఉంటుంది. పందికి అదే సుఖస్థానం.
అదేవిధంగా లౌకికపరమైనటువంటి కోరికలు అనేటువంటివి ఇరుకైనటువంటి మురికి కాలువ వంటివి. ఆ మురికి కాలువ వంటి దాంట్లో ఎప్పుడూ దొరలాడుతుంటే సుఖమే ఉంటుంది. అదేవిధంగా జీవుడు చిలక ఒకే రకంగా ఆలోచిస్తాయట. చిలక పంజరంలో బంధించి ఉంటే తను ఏమనుకుంటుందట అంటే, అరేరే నాకున్నటువంటి సుఖం ఎక్కడా ఎవరికీ లభించదు, అసలు నేను అడగకుండానే మంచి జామపళ్ళు, మిరప్పళ్ళు రకరకాలైనటువంటి యజమాని పెడుతున్నాడు, అసలు కూర్చున్న చోట తిండి ఎవరికి వస్తుంది, భగవంతుడి యొక్క కృపంతా నా మీదనే ఉంది, ఇతర జీవులపైన లేదు అని చెప్పి అనుకుంటుందట. కానీ ఎప్పుడో ఒకరోజు భగవంతునికి దయ కలిగి దాన్ని విముక్తురాల్ని చేసినప్పుడు అది ఆకాశంలో విహరిస్తూ ప్రకృతి రమణీయతను చూస్తూ ఆహా ప్రపంచం ఇంత విశాలమైనటువంటిదా అని చెప్పి ఎంతో ఆనందపడిపోయి అక్కడ దొరికినటువంటి ప్రకృతిలో దొరికినటువంటి జామపళ్ళను మిరప్పళ్ళను యథేచ్ఛగా స్వేచ్ఛగా తింటూ అప్పుడు అనుకుంటుందట, అరే నా యజమాని నాకు అన్నీ తెచ్చిపెడుతున్నానని చెప్పేటువంటి దాంట్లో ఉండేటువంటి దాన్ని, ఆ పంజరంలో ఉన్నప్పుడు నేను బందీని, ఇతరులపైన ఆధారపడ్డటువంటి దాన్ని, ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండగలుగుతున్నాను అనేటువంటి దాంట్లోకి వచ్చేస్తుంది. జీవుడు కూడా అంతే. లౌకికపరమైనటువంటి దాంట్లో ఉన్నప్పుడు నాకు మించినటువంటి సుఖం ఇంకెవ్వరికీ లేదురా నాయన అనుకుంటాడు. కానీ సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత సద్గురువు ఒక అందమైన ప్రపంచాన్ని మన కోసం సృష్టిస్తాడు. ఆ ప్రపంచంలో ఆయన మనం ఇద్దరమే ఉంటాం. బాబా చెప్పినటువంటి అన్వేషణ కథలో ఒక మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మనం. నా గురువు నన్ను ఒక బావి వద్దకు తీసుకెళ్ళి తలకిందులుగా వేలాడదీశాడు. తల భాగానికి నీరు అంటకుండా చాలా జాగ్రత్తగా నన్ను బావిలోకి దింపి ఆ తాడును చెట్టు మునకు కట్టేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చి గురువు అడిగారు, ఎలా ఉంది అంటే, ఆ సుఖాన్ని నేను ఎలా వర్ణించను అని చెప్పి నేను చెప్పాను అని చెప్పి అంటారు బాబా. సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత మన జీవితము మనకు చూడ్డానికి నీట మునగడానికి సిద్ధంగా ఉందని చెప్పి అనుకుంటాం. కానీ గురువు నీట ముంచేటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్ళాడు. చాలా జాగ్రత్తగా, ఒకవేళ మనకు ప్రమాదం ముక్కు వరకు వచ్చినా సరే, ఆ ముక్కు వరకు మనం పీకల్లోతుకు వెళ్ళినా సరే, ఒకే ఒక్క కంటిరెప్పతోటి బాబా మనల్ని పైకి లాగుతాడు. అంత మనోనిబ్బరం, అంత మనోధైర్యం కలిగి ఉండాలి బాబాను ఆశ్రయించినటువంటి వారు. ఇక చివరగా నీరు ముక్కు వరకు వచ్చింది, ఇక మన పని కథం అనేటువంటి స్థితిలో కూడా దృఢమైనటువంటి భక్తి విశ్వాసాన్ని కలిగి ఉంటే బాబా వెంటనే పైకి లేపుతాడు. అది సద్గురువు దగ్గర ఉన్నటువంటి గొప్ప మహిమా శక్తి. సచ్చరితలో కొన్ని కథలు మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తాయంటే, శ్యామకు పాము గరిచినప్పుడు బాబా దిగి వెళ్ళిపో అని చెప్పి అన్నటువంటి మాటలకు మనస్తాపం చెంది, అరే ద్వారకామయ్యే నా తల్లి అనుకున్నాను, శ్రీ సాయిబాబాయే నాకు తండ్రి అనుకున్నాను, తల్లి తండ్రే నన్ను గెంటేస్తే నా పరిస్థితి ఏమిటి అని చెప్పి శ్యామ బాధపడి ఇంట్లో కూర్చున్నటువంటి శ్యామకు అనేక మంది చెప్తారు, వెళ్ళు ఇప్పటికైనా విఠోబా మందిరానికి వెళ్ళి మందు పెట్టించుకో అని చెప్పి. వెళ్ళాడు. చావైనా రేవైనా అది నా తండ్రి సాయి ఇష్టం అని చెప్పి కూర్చుంటే బాబా శ్యామకు అపాయాన్ని తెచ్చిపెట్టాడా? లేదు కదా. వెంటనే తాత్యాను కాకాసాహెబ్ను పంపించి ఏమేం చేయాలో చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పలేదా? కేవలం వాక్కు చేత, దిగిపో అనేటువంటి వాక్కు చేత ఏ విధంగా పాము విషాన్ని పైకెక్కకుండా బాబా చేశారు. అంతేకాదు, తన పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వారికి, తన మాట వినేటువంటి వారికి ఎంత చక్కటి ఫలితాన్ని బాబా ఇస్తారంటే, శ్యామా సోదరుడు బప్పాజీ తన భార్యకు బాగోలేదని చెప్పి ప్లేగు జ్వరం వచ్చిందని చెప్పి, ఎంతకు తగ్గట్లేదని చెప్పి, అన్నం తీసుకెళ్ళాలి ధైర్యంగా ఉంటుందని చెప్పి శ్యామాని తీసుకెళ్ళడానికి వస్తే బాబా శ్యామ వెళ్ళడానికి అనుమతి ఇవ్వడు కదా. ఇవ్వకుండా చెప్తాడు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, రాత్రిపూట వెళ్ళి ప్రయాసపడ్డాను తప్ప శ్యామా, నువ్వు ఇక్కడే ఉండు, ఉదయాన్నే వెళ్దువులే అని అంటాడు. శ్యామ కంగారు పడలేదు. బాబా అట్లెట్లా, నా తమ్ముడు నాకు చాలా ఇష్టము, వాడు భయపడిపోతున్నాడు, నన్ను పంపి బాబా అని అడగలే, రెండో మాట అడగలే. బాబా చెప్పినట్టుగానే తన ఇంటికి వెళ్ళాడు. తమ్ముడికి బాబా విభూతి ప్రసాదం ఇస్తే విభూతి తీసుకెళ్ళి భార్యకు కలిపి రాత్రంతా కూడా దాన్ని సేవింపజేశాడు.
ఉదయం వెళ్ళేసరికి ఏం జరిగింది, చక్కగా వాకిలి ఉడుస్తుంది. ఊడుస్తుంటే శ్యామ అనుకుంటాడు, ఏంటి అసలు మంచం మించం లేవలేదన్నది నా తమ్ముడు మరదలు, కానీ మరదలేమో బయట పనులన్నీ కూడా చేసుకుంటుంది అని చెప్పి ఆశ్చర్యంతో అడుగుతాడు. ఏం లేదన్నా, రాత్రి వచ్చిన దగ్గర నుంచి ఊదిని సేవింపజేశాను, ఉదయానికల్లా పూర్తిగా తన ఆరోగ్యం మెరుగుపడిపోయి అన్ని పనులు చేసుకుంటుందని చెప్పి అని అంటాడు. దీని అర్థం ఏంటి, బాబా ఆజ్ఞను శిరసా వహిస్తే ఎంత గొప్ప ఫలితం ఉంటుందనేటువంటి దీని అర్థం. ఎందుకంటే శ్యామ వెళ్తే ఏం చేసేవాడు, మరదలకి ఏమైనా సేవ చేసేవాడా, మరదలకు మంత్రం వేసేవాడా, కాదు కదా. అందుకనే బాబా అన్నాడు, నువ్వు అక్కడ వెళ్ళి అనవసరంగా ప్రయాసపడకలే శ్యామ, నువ్వు ఇక్కడే ఉండు, అంతా మంచి జరుగుతుంది, ఉదయం వెళ్దువులే అని అన్నాడు. ఆ వాక్కు చేత శ్యామ మరదలు అనారోగ్యం నుంచి బయటపడుతుంది కదా. అదేవిధంగా కేవలము నామస్మరణ, సచ్చరిత మననం శ్రవణం ద్వారా మనం అన్ని రకాలైనటువంటి సంకటాల నుంచి బయటపడేటువంటి దృఢమైనటువంటి భక్తి మనకు కలుగుతుంది. కాబట్టి సచ్చరిత మనతో ఉంటే కొండంత ధైర్యం, కోరి కష్టాలను తెచ్చుకున్నా సరే ఆ కష్టాలు కూడా మనల్ని సుఖాలను అనుభవించేటువంటి స్థితికి తీసుకెళ్తాయి. ఎందుకంటే సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా సుఖాలనే కోరుకుంటారు. సద్గురువు పట్ల ప్రేమ ఉన్నటువంటి వారు, కుంతీదేవి ఏ విధంగా అయితే తను నామస్మరణ నుంచి పక్కకు పోకుండా ఉండడానికి కష్టాలని అనుగ్రహించు అని చెప్పి అడుగుతుందో, సద్గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం, ప్రేమ కలిగినటువంటి వారు, బాబా నేను నీ నుండి వేరుపడిపోకుండా అప్పుడప్పుడు కష్టాలు కూడా తెప్పిస్తూ ఉండు, నిత్యము ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే అది భరించేటువంటి శక్తి నీవే ఇస్తావు కాబట్టి అనేటువంటి ధైర్యంతో ఉంటారు. సచ్చరిత ఇంత గొప్ప మేలు మన జీవితాలకు చేస్తుంది. మరి అటువంటి సచ్చరితకు మీరు కృతజ్ఞత తెలియజేసుకున్నారా లేరా అనేటువంటిది మీరే ఆలోచించుకోండి. గత 10 సంవత్సరాలుగా సాయి టీవీ సాయి సచ్చరితకు అద్భుతమైనటువంటి ఉత్సవం చేస్తుంది. ఈసారి 10వ సంవత్సరం కాబట్టి మనం సాయి టీవీ ఉత్సవాలు చేయబట్టి, అదేవిధంగా సచ్చరిత 72వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి 18వ తేదీ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మన వరాల్ సాయి మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సావిత్రిబాయి టెండూల్కర్ ముని మనవడు కేదార్ టెండూల్కర్ వస్తున్నారు. వారి చేతుల మీదుగా తెలుగులో పద్య రూపంలో అనువదించినటువంటి శ్రీ సాయినాథ భజనమాల ఆవిష్కృతం కానుంది. సావిత్రిబాయి టెండూల్కర్ వారసుల నుంచి ఎవరైతే ఆ పుస్తకాన్ని అందుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా తప్పకుండా 18వ తేదీ ఆదివారం, కేవలం ఆదివారం మీకోసమే ఏర్పాటు చేయడం జరిగింది. సెలవు దినం కాబట్టి కొంచెం ఎక్కువ మంది రావడానికి వీలుంటుందని చెప్పి, అందువల్ల 18వ తేదీ ఆ కార్యక్రమం. అదేవిధంగా అదే రోజు శ్రీ సాయి సచ్చరిత పైన విశేష కృషి చేస్తున్నటువంటి కొద్ది మందిని సత్కరించుకునేటువంటి ఒక అవకాశం. 19వ తేదీ వరాల సాయి మందిరంలో మీరెవరు వచ్చినా రాకున్నా ఆ రోజంతా కూడా సచ్చరిత వార్షికోత్సవం కాబట్టి అఖండమైనటువంటి సచ్చరిత పారాయణ శ్రవణాన్ని మీకు నేను వినిపిస్తాను. 18వ తేదీ మాత్రం ఖచ్చితంగా రండి. చాలామంది బాబా కార్యక్రమాలు అనగానే ఏమనుకుంటారు తెలుసా, వీలుంటే పోదామనుకుంటారు. దీన్ని మానేసేయండి. ఇప్పుడు ఎవరైనా బంధువులు ఇంటికి రాగానే, దగ్గర బంధువులు ఇంటికి రాగానే 18వ తేదీ పెళ్ళి ఉందంటే వెంటనే దాన్ని రౌండ్ చేసేసుకొని 18వ తేదీ పెళ్ళికి పోవాలనుకుంటాం. కానీ బాబా కార్యక్రమాలు అనగానే నేను చాలామందిలో గమనించాను, చాలా టేక్ ఇట్ ఈజీ తీసుకుంటారు. వీలుంటే బోదాన్లే. మరి బాబా కూడా మీ గురించి అలానే అనుకుంటే అది సరైందేనా? కాబట్టి మీరందరూ వస్తే, ఎందుకంటే సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబ సభ్యులు వస్తున్నారు కాబట్టి మనందరము కూడా వాళ్ళని గౌరవిస్తూ ఆ రోజు వరాల సాయి మందిరానికి 10:30 కల్లా రావడానికి అందరూ ప్రయత్నం చేయండి. ఎవరూ లేకుండా బోసిపోతే మనకు, అదేవిధంగా శ్రీ సాయి బాబాకు, వరాల సాయి మందిరానికి అది చిన్నతనం కదా. ఆ చిన్నతనం రానియకుండా మీరందరూ కూడా వీలైనటువంటి వాళ్ళు రావడానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీ సాయిరామ్. శిక్షనే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.